పార్టీ కావాలో కేసీఆర్ తేల్చుకోవాలని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రాజకీయ నాటకాలాడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనకు అందరూ కలిసి రావాలని మొదటి నుంచి చెప్తున్నానని ఎర్రబెల్లి పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. బిల్లుపై చర్చ మొదలైందని ఒకరు, కాలేదని మరొకరు చెప్తూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బిల్లు ఆగమేఘాలలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది. అసెంబ్లీలో ఏమంటారు? కిరణ్ కుమార్ అసలు చర్చ మొదలు పెట్టలేదు అంటున్నారు. శ్రీధర్ బాబు చర్చ మొదలు పెట్టినని శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. స్పీకర్ గారు కూడా మొన్నటిదాకా చర్చ మొదలైందని చెప్పారు. ఇప్పుడు స్పీకర్ గారు కూడా ప్లేట్ ఫిరాయించి చర్చ మొదలు పెట్టలేదని. అంటే దీని మీద కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ వైఖరి ఏందో చెప్పండి. మీరు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామని చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీతోటి మీరు ఏం ములాఖత్ అయ్యారు? క్లారిటీ ఇవ్వండి. మీరు రాజకీయాలు చేయదలుచుకున్నారా? మీ పదవులు కావాలన్నా, తెలంగాణ కావాలన్నా మీరు తేల్చుకునే సమయం దగ్గరికి వచ్చింది. దయచేసి తేల్చుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా.